గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద నుండి మాట్లాడుతూ సినిమా టికెట్ ధరలు ఎందుకు పెంచుతారు, ఎందుకు పెంచాలి అనే దాని మీద ఆయన ఇచ్చిన వివరణ చూశాక ఎందుకు టికెట్ రేట్లు పెంచుతారు, పెంచాలి అని నాకైతే పిచ్చి పట్టింది. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నాయకులు, ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు పాలకుల బావు. నిజంగానే నాలాంటి వాళ్ళ ఆలోచనలు అప్డేట్ అవ్వాలో, ఇటువంటి వాళ్ళ ఆలోచనలు అప్డేట్ అవ్వాలో నాకు అర్థం కాలే. ఈయన ఏమంటారు, ఎందుకు పెంచుతారంట అంటే డిమాండ్ అండ్ సప్లై అంట. అంటే కొత్త సినిమా విడుదల అవుతుంది కదా, చూడాలన్న జనానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారట. డిమాండ్ అండ్ సప్లై అనే పదము ఇక్కడ అప్లికేబులా? అంటే ప్రభుత్వాలు దోచుకునేవానికి మద్దతు ఇస్తాయా? అఫీషియల్గా మేము దోచుకునేవానికి మద్దతు ఇస్తామని చెప్పి ఇలా చెప్తారా? డిమాండ్ అండ్ సప్లై ఉన్నప్పుడు జనం వైపు కదా పాలకులు నిలబడాలి. డిమాండ్ అండ్ సప్లై పేరుతో దోచుకోవడానికి, దోపిడీకి అడ్డుకట్ట వేయడం కోసం కదా పాలకులు నిలబడాలి. నిజంగా నాకు పిచ్చెక్కిపోయింది. డిమాండ్ అండ్ సప్లై ఏంటి ఇక్కడ? అండ్ రెండో కారణం చెప్పారు, టికెట్ ధరలు పెంచారంటున్నారు. ఏదో సినిమా వాళ్ళకి ఫేవర్ చేస్తున్నట్లు ప్రభుత్వానికి కూడా ప్రతి టికెట్ మీద 18% జిఎస్టీ వస్తుంది అని. అంటే సినిమా వాళ్ళకు పోతుందట, అందులో 18% ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది. మేలే కదా అంటున్నారు. అంటే ప్రభుత్వానికి 18% జిఎస్టీ కట్టాలని, సినిమా వాళ్ళు దోచుకోవాలని టికెట్ రేట్లు పెంచాలా? అంటే జనం దగ్గర నుంచి ఇదేం దోపిడీ నాకు అర్థం కాదు. అంటే అఫీషియల్ దోపిడీకి మద్దతు ఇవ్వడమా? అంటే ఇప్పుడు గంజాయి, కొకైను ఇవిగానే ఏమన్నా కనుక డిమాండ్ అండ్ సప్లై అవసరం ఉన్నట్లు కొనుక్కుంటారు. నీకేంది నొప్పి అని చెప్పి అవి చట్టబద్ధం చేయొచ్చు కదా. కొకైను, గంజాయి దాని మీద ఇంకో 30% ట్యాక్స్ వేయచ్చు కదా. డిమాండ్ అండ్ సప్లై వాళ్ళు అడుగుతున్నారు, మేము ఇస్తున్నాం. ఏం వర్గనేనా? ప్రభుత్వానికి 30% ట్యాక్స్ వస్తుంది కదా, జిఎస్టీ అని చెప్పి దాని మీద 30% జిఎస్టీ ఇచ్చి దాన్ని కనుక చట్టబద్ధం చేయొచ్చు కదా. లేదు అంటే ఇంక అనకూడదు, కానీ ఇంకో ఆ బంచి వ్యవహారాలు ఉంటాయి కదా, అవి కనుక చట్టబద్ధం చేయొచ్చు కదా. లోపల ఎక్కడ ఎవరు చూడకుండా ఎందుకు? దానికి 50% జిఎస్టీ చేయొచ్చు కదా. ఏం అవసరం ఉన్నాడు పోతున్నాడు. డిమాండ్ అండ్ సప్లై దాన్ని ఏముంది? ఎక్కడ ఏందండి అప్లికేబుల్? డిమాండ్ అండ్ సప్లై 18% జిఎస్టీ వస్తుంది అంటే ఆ జనాలు మాత్రం నాశనం అయిపోవాలా? వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని, వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఇంత పూర్తిగా దోచేసుకోవాలా? దానికి పాలకులు మద్దతు ఇస్తారా అండి? దానికి పాలకులు మద్దతు ఇస్తారా? ఇవేం ఆలోచనలు అండి బాబు, నాకు తెలియక అడుగుతాను. పోనీ ఈ టికెట్ అంటే సినిమా విశ్వవ్యాప్తమైంది, బడ్జెట్ పెరుగుతుంది కదా అంటున్నారు. బడ్జెట్ హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ కాన్సెప్ట్లో పెరుగుతుందా? బడ్జెట్ పెరుగుతుందంటే ఆ వివరాలని వెల్లడించాలి. హీరో ఎంత రెమ్యునరేషన్, హీరోయిన్కి ఎంత ఖర్చు, ఎంత అయింది అని. ఈ టికెట్ ధరలో ప్రతి దాంట్లో కనుక మెజారిటీ హీరోకే పోతుంది కదా. బడ్జెట్లో రెమ్యునరేషన్ రూపంలోనే సగం పైన దొబ్బేస్తారు కదా, 70%. అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గరికి ఇంత డబ్బులు పంపించడం కోసం ప్రభుత్వాలు సహకరిస్తాయా? ప్రభుత్వాలు వాటికి మద్దతు ఇస్తాయా? పిచ్చెక్కింది బాబోయ్ నాకు. ఇట్లా ఉంటాయా ప్రభుత్వాలు? ఇట్లా ఉంటారా నాయకులు? దండమే స్వామి.